గుడ్ మార్నింగ్. ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ ఉదయాన్ని ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 11వ వచనం. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్ను ఏమి చేయగలరు? ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మనము దేవుని యందు నమ్మిక ఇచ్చినప్పుడు ఏ నరుడు ఏ మానవుడు ఎవ్వరు కూడా ఏమి చేయలేరండి. ఈరోజు నీవు ఎవరిపైన నమ్మిక ఇచ్చి ఉంటున్నావు అన్నటువంటి విషయాన్ని నువ్వు గుర్తు చేసుకోవాలి, జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. దేవుని యందు నమ్మిక ఇచ్చినటువంటి వారిని ఆయన ఎడబాసేటువంటి దేవుడు కాదు. దేవుని యందు నమ్మిక ఇచ్చినటువంటి వారిని ఆయన చెయ్యి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు అని. ఎందుకు అంటే నీవు దేవుని నమ్మాలి, దేవుని విశ్వసించాలి, దేవుని పైన ఆధారపడాలి. ఎవరైతే దేవుని యందు మనసును ఆనుకొని ఉంటారో, నిలుపుకొని ఉంటారో వానిని దేవుడు పూర్ణ శాంతి కలిగిన వాడిగా చేస్తారు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నారు కదండి. ఈరోజు నీకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ వ్యాధి, ఏ రుగ్మత, ఎటువంటి బలహీనతలు వచ్చినా కూడా వీటి నుంచి నేను ఎలా తప్పించబడాలి అని నువ్వు అనుకుంటున్నటువంటి సమయంలో నీవు ట్రస్ట్ చేయాల్సింది ఏ మనిషిని, ఎవరిని కాదు. నీవు ఆ సమయంలో ఆ వ్యాధి నుంచి కావచ్చు, ఆ బాధ నుంచి కావచ్చు, ఆ పరిస్థితి నుంచి నిన్ను దాటి వేయగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే అది దేవుడు మాత్రమే, యేసయ్య మాత్రమే. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీ ప్రతి అంశము పైన, ప్రతి విషయం గురించి కూడా దేవుని సన్నిధిలో నీవు నమ్మిక ఉంచి ఆయన సన్నిధిలో నువ్వు ఉండినప్పుడు ఖచ్చితంగా ప్రభు నీ కృప చూపిస్తారు. దేవుడు చేసేటువంటి కార్యము చేస్తున్నటువంటి సమయంలో ఏ మనిషి ఎవరు అడ్డు రావాలనుకున్నా కూడా వారి ప్రయత్నాలు గెలవవు. ఎందుకు అంటే నీ పక్షంలో నిలబడింది ఎవరు అంటే దేవుడు, నీతో ఉన్నది ఎవరు అంటే దేవుడు. కాబట్టి ఏ మనిషి ఎవరు కూడా నీ ఆశీర్వాదాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేరు. ఎందుకు అంటే దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మరి ఈ మాటల వైపు విశ్వాసంతో, నమ్మకంతో దేవుని యొక్క సన్నిధిలో ముందుకు కొనసాగించబడదురు కాక. ఆమేన్. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ, సర్వోన్నతుడ, సజీవుడా, మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభావ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ ప్రియబిడ్డలందరినీ కూడా మీరు ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి, బలము దయచేయండి, శక్తిని దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా మీ పైన నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగించబడేటప్పుడైనా మీరు కృప చూపించి సహాయం చేసి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you all. Have a nice day.